ప్రేమించాను అలా లేదండి. లోకంలో ఎంతో ప్రేమించాను వారి విశ్వాసమును ఫలమును కనుక నా దగ్గర ఉంది. ఇక్కడ ఏముందని చూడండి, త్వరగా వచ్చాను వారి వారి కలిగీలు సిద్ధపరిచి జీతమును నా దగ్గర ఉంది. జీతం అంటే మరి ధనా దొరికిపోతున్నది. ఆత్మ పరిశుద్ధాత్మ జీతం, పరిశుద్ధాత్మ సహవాసం కీర్తి జీతం. ఇది ఏముందని పరిశుద్ధులుగా ఉండలేము. అదే పరిశుద్ధ జీతం అంటే త్వరగా వస్తున్నాడు పరిశుద్ధ జీవితం మనం నడవాలి. ఏముందని నడవాలి. అలా నడిస్తే మన జీవితాలు ఎలా ఉంటాయని వెలిగించబడతాయి. అది మహిళలు మార్చేదేవాడు, ప్రకాశించేదేవాడు. ఈ విషయం మనం అందరూ తెలుసుకోవాలి. ఈ విషయంలో మనందరినీ నడుపుకొని ఆయన నామములు కొనసాగించడమే భవిష్యత్తు జీవితం. ఆయన నామములు మరి అడుగడుగు ప్రేమించడమే భవిష్యత్తు జీవితం. ఆయన నామములను ప్రతి అడుగడుగు మరి నిద్ర లేకనే పురుగు నిద్రపోకనే మరి ప్రేమించిన విధానాలుగా కష్టపడే జీవితము నడవాలి. అప్పుడు జీవితాలు చాలా బాగుంటాయి. మన జీవితాలు మనమే మార్చుకోవాలి. మీ జీవితాలు మనం మార్చుకోకపోతే ఏమనండి పరిశుద్ధంగానే ఉంటుంది. మన జీవితంలో మనమే మార్చుకోవాలి. ఎవరు మార్చరు. దేవుడు ఉన్నాడు, పరిశుద్ధంగానే ఉంటుంది. వారి క్రియలు అన్యాయం చేస్తారా చేసేది, మోసం చేస్తారా మోసం చేసేది, నీ భర్త మోసం చేస్తే, నీ భార్య మోసం చేస్తే, నీ పిల్లలు మోసం చేస్తే వారి క్రియలు ప్రతిఫలము ఆ దగ్గర జీవితం ఉంది. త్వరగా వస్తున్నాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ఈ వాక్యం ఎంతమంది వచ్చిందండి? హల్లెలూయా. ఇప్పుడు క్రీస్తును సంపాదించే విధానం పరిశుద్ధ జీవితాలు మనం బాగుండాలా లేదా? బాగుండాలి కదా. మన బట్టి మన బిడ్డలు బాగుండాలా? మన హృదయంలో విరిగి నలిగిన హృదయం ఉండిపోతే ఒక దావీదు బట్టలేక ఒక్కొక్క పాపం మాట ఒకే ఒక్క పాపం అలా ఉండిపోతే మన జీవితం ఎలా ఉంటాయి? మరి దావీదు పోగొట్టుకున్నాడు, కానీ మరి ఏం చేసేది? కానీ ఆ వ్యాధితో తట్టులాగా మరణించాడు. క్షమాపణ ఒకటి, పాపం ఒకటే, జీవితం ఒకటే, నీ ఆత్మ ఒకటే, నీ శరీరంలో ఉన్న అలంకారంలో ఎవరు అన్నీ చేసినా మీరు విరిగి నలుగు మనసుగా ఉండిస్తాడు. జీవితం ఏమైపోతాయి? విరిగి నలుగు మనసులాగా విరిగిపోతూనే ఉంటాయి. మన పరిశుద్ధంగా ఉంది. ఇదే త్వరగా వస్తున్నాను. వారి క్రియలు మనము ఇదిగో నా దగ్గర దేవుడి మీదే మాట్లాడతాం. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడి మాట దీనికి ఆశ్రయించదు కాక ఆమేన్. అందరూ కలుసుకోండి. మనలో నీతి అందరూ కలుసుకోండి. ఒక్కసారి గతాన్ని మనకోసారి జ్ఞాపకం చేసుకుందాం. దేవుడి మీతో ఏం మాట్లాడాడో, దేవుడి ప్రేమ బట్టి మీరు ఆలోచన అడగొచ్చిందో ఒక్కసారి విరిగి నలిగిన మనసు హృదయంలో మనం ఎలా ఉన్నామో మన ప్రవర్తన ఏంటో ఒక్కసారి తెలుగుతాను. ప్రార్థన చేయండి, కళ్ళు ముట్టండి, దేవుడు ఏమంటాడే, దేవుడు మాట్లాడండి. మాట్లాడే దేవుడు మన హృదయం, మన జీవితం బాగుండాలి, మన బిడ్డలు బాగుండాలి, మన తల్లిదండ్రులు బాగుండాలి, మన ఆరోగ్యం బాగుండాలి, అన్నీ బాగుండాలి. మరి ఈ విషయం తెలుసుకోవాలి. ఈ బిడ్డల ప్రార్థన స్తోత్రం 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 హల్లెలూయా 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 స్తోత్రం 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 హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధ దేవుడా వందనాలు 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 అయ్యా. స్తుతి అయ్యా, నీకే స్తోత్ర ప్రభా. మా హృదయము అయ్యా జయించే శక్తి లేదు ప్రభా. మా హృదయంలో నలిగిపోయింది ప్రభా. చెప్పుకోలేని బాధ, చెప్పుకోలేని హింస, చెప్పుకోలేని నరకము ఏడు తోటగా తేలదు. ప్రార్థనతో తెలిసిన అయ్యా, నా హృదయం మార్చండి అయ్యా. ఈ హృదయం నలిగి మార్చండి అయ్యా. మా జీవితాలు వెలిగించండి అయ్యా. బిడ్డలతో భవిష్యత్తు విషయాలు మార్చండి అయ్యా. చదువు విషయాల మంచి భవిష్యత్తు అయ్యా.
ఈ లోకంలో మాకు ఎవరు లేరయ్యా, నువ్వే కావాలయ్యా. నీ తోడుంటే కాదయ్యా, నీ నీళ్ళుంటే కాదయ్యా, నీ ఉంటే మాకు కావాలయ్యా. ఈ లోకంలో మాకు లేదు, పాపం రాక జీవితంలో వదిలిపెట్టేస్తాం. మేము పరిశుద్ధంగా జీవించాలని, ఈ పరిశుద్ధ సంఘంలో నడవాలని దైవదేవ సంఘంలో మాట్లాడి పరిశుద్ధ ఆత్మతో దయచేసి వీళ్ళందరినీ పాఠాన్ని కొరబెట్టి కాక పరిశుద్ధ ఆత్మతో నడిపించి పరిశుద్ధాత్మతో సహాయం చేస్తున్నావా, ఆదరిస్తున్నావా, సహాయం చేస్తుంది. శిల్పులేని జీవితం ఉండొచ్చు, శిల్పులేని నరకం ఉండొచ్చు. ఎవరో చెప్పుకోరా, దేవుడితో చెప్పుకుంటే క్రీస్తు ఉన్నారని గ్రహించాం. ఈ లోకంలో ఎవరు లేరయ్యా, నువ్వు కావాలయ్యా, నువ్వు కావాలయ్యా. నువ్వు ఉంటే నాకు చాలయ్యా, నీ తోడు ఉంటే నాకు చాలయ్యా. నీ కృపతో వెలిగించబడాలని సంఘాన్ని వెలిగించండి అయ్యా. సంఘాల సమస్యలు, సంఘంలో వేదన, సంఘంలో ఎవరికన్నా ఏ కుటుంబ సమస్య ఉందో ఆయన ఆ సమస్య పరిష్కారం ప్రభావ ఆయన అగస్త్యుని గారి వ్యక్తిగతండి పరిశుద్ధాత్మతో ఈ సంఘాన్ని బలపరచండి, పరిశుద్ధాత్మతో అభిషేకాన్ని సహాయం చేయండి ప్రభావ. అయా అభిషేక ప్రభావ వాడబడిన తయారు కుటుంబాన్ని జీవించారు అయా. అతి త్వరలో ప్రభావ నేను త్వరగా వచ్చినాను. వారు వారి క్రియలను ఫలాలు ఉంటాయన్నా తల్లి, ఈ పరిశుద్ధ జీవితం ఫలం కావాలి. అది మా జీవితాలు బాగుండాలి, మా జీవితాలు వెలిగించబడాలి. అలాగే ప్రభావ ఈ తప్ప మాకు ఇవ్వలేదు ప్రభావ. అలాగే ప్రభావ సహాయం చేసే ప్రభావ. అయ్యా ఈ లోకంలో మాకు ఇవ్వలేదు ప్రభావ, నువ్వు ముందు తోడు నేడుకొని మా సహాయం అందించావు ప్రభావ. పరిశుద్ధాత్మ దేవుడా వదలాగా ఎంతవరకు షూట్గా మాట్లాడావు, షూట్గా మనం ప్రదర్శించావు. మా జీవితంలో మనం చర్చించుకుంటున్నాం, మా జీవితాలు మనం చర్చించుకొని మీలో ఉండాలని, మా జీవితాలు వెలిగించలేక మీలో నడవాలని. ఇప్పుడైనా మా పాపాలు క్షమించుదేవా, మా పాపాలు క్షమించుదేవా, మా పాపాలు అవి ఆదరించవు దేవా. దావీదు కుమారా నన్ను కనికరించేవయ్యా, ఆదరించేవయ్యా. ఆ పాపమాలే తప్ప మా జీవితాలను నలిగిపోతాయి అయ్యా. మా జీవితాలు ఎలా ఉంటాయో, ఏ స్థితిలో పడిపోతున్నాయో, మా జీవితంలో ఆత్మలు, ఈ ఆత్మలు ఎన్ని ఉన్నాయో వీళ్ళందరూ రక్షించండి ప్రభావ. రక్షించండి, కుటుంబాలు రక్షించండి, వాళ్ళ బిడ్డలు రక్షించండి, వాళ్ళ చదువుల భవిష్యత్తు జాబుల కోసం రక్షించండి. జాబులు ఉన్నవాళ్ళు లేని వాళ్ళు అయ్యా రక్షించండి. జాబుల ప్రభావైనా సహాయం అందించిన ప్రభావ. జాబుల కోసం ఎవరు ప్రయత్నించేస్తారో ఊహించండి, గొప్ప ప్రభావ నాయన సహాయం చేసిన ప్రభావ. వ్యవసాయ రైతులు పండే పంట విస్తారమైన అదివులు అయ్యా దాని దయచిన ప్రభావ, సహాయం చేసిన ప్రభావ. నాయన ఏలిగా ప్రార్థన చేస్తే ప్రభావ ఆ పన్న వాతావరణం ఎంతో అద్భుతంగా ఆహారం చేద్దండి నాయన. ఆ లోకంలో పాపము నలిగిపోతే దానినైనా ఏలి కలిగిన ప్రభావ ఎంతో ఆత్మగా మాట్లాడండి. ఈ సహాయం వందనాలండి. ఇది కుటుంబాన్ని రక్షించండి, ఇది కుటుంబం కాపుదల భద్రత ఉంచి ఆస్ఫరించి మహిమ ఘనత ప్రభావంలో ఈ చిన్న ప్రార్థన, ఈ చిన్న వాక్యము, ఈ చిన్న అయ్యా ప్రేమతో ప్రభావ వీళ్ళందరినీ జీవితాలు బాగున్నట్లుగా, వీళ్ళందరినీ జీవితాలు వెలిగించినట్లుగా, వీళ్ళందరినీ జీవితాలు ప్రభావ నడిపించినట్లుగా, వీళ్ళందరి జీవితాలు బిడ్డల్ని క్షేమంగా ఉన్నట్లుగా, ఎక్కడ పనిచేసినా ఏ కష్టంలో తోడున్నట్లుగా ఈ జీవితాలు వెలిగేసి అయ్యా అద్భుత కార్యం అన్ని నామములు గొప్ప నామములు క్రీస్తుగా ఈ ప్రేమ అదే గొప్ప నామం. సహాయం అందరూ గట్టిగా నిలిచి ఆశీర్వదించారు. క్రీస్తు యేసు పరిశుద్ధాత్మ ఎదుర్కొంటాం. ఆమేన్. యేసు రక్తమేజం శిలువరక్తమేజం యేసు రక్త సంపూర్ణతో విజయవంతంగా అపవాదం ఆశీర్వదిస్తారు. ఆమేన్.